లూకా 4:24-28. మరియు ఆయన ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడు కాడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏలియా దినములయందు 3 ఏండ్లు 6 నెలలు ఆకాశము మూయబడి దేశమందంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇజ్రాయేలులో అనేక మంది విధవరాండుండినను ఏలియా సీదోనులోని సారేపతు అను ఊరిలో ఉన్న ఒక విధవరాలి యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును పంపబడలేదు. ఎందుకు? అద్భుతాలను నమ్మే సామర్థ్యము ఎవరికి లేదంట. ద డెవిల్ మేక్స్ యూ బిలీవ్ ఇన్ మోర్ ద న్యాచురల్ రిసోర్సెస్. ఉద్యోగం మీద, డబ్బుల మీద, వస్తువుల మీద ఎక్కువ విశ్వాసాన్ని పెడుతుంది, కానీ అద్భుతం మీద విశ్వాసము పెట్టదు. ఇక్కడ ఈ సహోదరికి అద్భుతం చేస్తాడు. ఇదిగో నాకు ఈ తర్వాత నీ పిండిలో పిండి తగ్గదంటే ఎవరు నమ్ముతారా? ఊరుకో మెట్లకి అంటే ఈమె నమ్మింది. అంటే అద్భుతాలను నమ్మే విశ్వాసం ఇజ్రాయెల్లో ఒక విధవరాలకి తప్ప రాజుతో సహా ఎవరికీ లేదు. నోబడీ. ఎంత దారుణం! ఒక దేశంలో ఎవరికీ లేదు. ద డెవిల్ స్టోల్ ద పీపుల్ ఆఫ్ బిలీవింగ్ ద సూపర్ న్యాచురల్. పీపుల్ ఆర్ నాట్ బిలీవింగ్ మిరకల్స్. సీ దట్. ఇప్పుడు కాదు ఈ సమస్య, ఎప్పటి నుంచో ఉంది. ఇది యేసు టైంలో ఉంది. ఇది ప్రవక్తల కాలం నుంచి ఉంది. పక్కన చెప్పు, ఇది ప్రవక్తల కాలం నుంచి ఉందనండి. ఏలియా సీదోనులో సారిపోతాను వద్దకు వదరాలు తప్ప మరి ఎవరి వద్దకు. అంటే అద్భుతాలు నమ్మే స్త్రీ ఎవరు? ఒక్క స్త్రీ, ఒక పురుషుడు కూడా, ఒక కుటుంబం కూడా లేదు. సైతాను చూడండి, ఇజ్రాయేలు ఎర్ర సముద్రం విని కొన్ని వందల వేల అద్భుతాలు చూసిన దేశంలో అద్భుతాలను నమ్మకుండా చేసేసింది అపవాది. ఆయన దేశంలో, యెహోవా దేశంలో అద్భుతాలు తీసేసింది. యేసుప్రభువు వారు పుట్టిందే అద్భుతం. ఏ గర్భం మంది పుట్టాడు? కన్యక. ఆయన అంతం కూడా అద్భుతమే, సమాధిలోంచి వచ్చాడు. అటువంటి ఆయన్ని అద్భుతాలు లేవు అంటే ఎలాగా? మారు మనసు పొందిన రోజు నుంచి భూమి విడిచిపెట్టేదాకా అద్భుతాలు ఉండాలి నీ జీవితంలో. ఆయన చేసిన అద్భుతాలంట భూలోకంలో రాసిన పుస్తకాలేమీ సరిపోవంట. ఆయన అంటాడు నాకంటే అంటే ఒక్కొక్కరు ఇన్ని అద్భుతాలు చేయగలరు అనమాట. అలాంటిది ఆ దేశంలో ఒక్కరు కూడా నమ్మట్లేదంట. ఒక్క స్త్రీ ఉందంట. తర్వాత చదవం. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇజ్రాయేలులో అనేక కుష్ఠరోగులుండినను సిరియా దేశస్థుడైన నయామాను తప్ప మరి ఎవడును శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ దేశంలో అనేక కుష్ఠరోగులు ఉన్నారు, సస్తున్నారు కొట్టుకొని, కానీ ఒక్కరు వెళ్ళలేదంట. పక్క దేశం వాళ్ళు వచ్చారంట. సైతానుడు చూశాడు, అందరిని అవిశ్వాసంలో పెట్టేశాడు. యు సీ దట్ సిచ్యుయేషన్. అదే అద్భుతాలు. నో 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 మిరకల్స్, నో మిరకల్. చూసారా ఇజ్రాయెల్ దేశంలో ఎలీషా కాలంలో ఒకళ్ళే, ఏలియా కాలంలో ఒకళ్ళే. అంటే 99 ఆల్మోస్ట్ 100% అవిశ్వాసం. అవునా కదా? 100% అవిశ్వాసం రేటింగ్. ఒక్కొక్కళ్ళంట, నాట్ ఈవెన్ 1%. ఆత్మ కొనింబడకుండా దాహం, ఈరోజు మీ దాహం మీకు కలుగును కాక. ఇంత దారుణం అనండి పక్కోళ్ళతోటి. ఆయన దేశంలో 40 సంవత్సరాలు ప్రతిరోజు అద్భుతము చేసిన దేశాల్లో ఒక్కళ్ళు కూడా నమ్మని, అద్భుతాలు నమ్మని దారుణమా? అందుకే ఎవరైనా అద్భుతాలు నమ్మట్లేదా నేను చెప్తాను, బీ కేర్ఫుల్. అది మంచిదా డేంజరసా? డేంజరస్. పక్కన చెప్పు, వెరీ డేంజరస్ అన్నాడు. దే ఆర్ నాట్ బిలీవింగ్ ఇన్ మిరకల్, దే ఫైటింగ్ విత్ దట్స్ వెరీ డేంజరస్. గాడ్ ఇస్ టెల్ చేసి చెప్తున్నాడు. చూడు ఇది పరిస్థితి. ఒక్కళ్ళు కుష్ఠరోగంతో సస్తున్నారు కానీ ఒక్కళ్ళు నమ్మట్లే అద్భుతాన్ని. ఎంత దారుణం! అంటే అద్భుతాలు లేవు అనేటువంటి అబద్ధాన్ని దేశమంతా చాటించేసింది సైతానుడు. యు సీ దట్ నా. కమ్ ఆన్. 1 కొరింథీయులు 12:4. కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ యొక్కడే. చాలా వరాలు ఉన్నాయి, కానీ ఇక్కడ పాలు తాగే సంఘముతో ఎన్ని వరాలని చెప్తున్నాడు పౌలు భక్తుడు? 9 వరాలు. వరాలకు ఆశ లేదు. పరిశుద్ధాత్ముడు వరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. గిఫ్ట్స్. అందరూ అనాలి, ఓ ప్రవచనం చెప్పు, చెయ్యి, ఏదో ఒకటి చెప్పు అనాలి, నేను చూసి దప్పుకోవాలి. అంత అభిషేకంతో ఉండాలి. ఎందుకంటే ఆయన ఆత్మనే సర్వ విశ్వాసుల మీద ఏం చేస్తాడంట? కుమ్మరేస్తాడంట. 1 కొరింథీయులు 12:31 కృపావరములు శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. స్వస్థత వరం, ప్రవచన వరం, అద్భుతాలు చేయ వరం, భాషల వరం ఆశతో అపేక్షించాలంట. ఆశ లేదు. నో డిజైర్ ఫర్ మిరకల్స్, నో డిజైర్ ఫర్ ద ఫ్రూట్స్. థర్స్టీ అనండి. థర్స్టీ ఈజ్ యువర్ క్వాలిఫికేషన్, నాట్ హోలీనెస్, నాట్ రైచియస్నెస్. దట్ విల్ ఫాలో. గాడ్ విల్ టీచ్ యూ ఆన్ ద వే. థర్స్టీ. When you thirsty, you come, then he will teach you righteousness to establish you. Holiness and righteousness will establish the miraculous life. It will take you to heaven. పరలోకం వెళ్ళాలంటే నీతి పరిశుద్ధత ఉండాలి, కంపల్సరీ. ఇట్స్ నాట్ అన్ ఆప్షన్, ఇట్స్ అ మస్ట్. అయితే నీతి పరిశుద్ధత ఉంటే కనుక నువ్వు ఒక్కడే వెళ్తావు పరలోకం. నీతి పరిశుద్ధతతో అద్భుతాలు చేస్తే నీతో పాటు దేశాలను తీసుకెళ్తావు. యు సీ దట్ నౌ. అందుకే అంటాడు కృపావరముల్లో శ్రేష్టమైన వాటిని ఆశతో అనండి, ఆసక్తితో అపేక్షించండి. అడగాలంటే ప్రతిరోజు, ప్రభు గివ్ మీ ద గిఫ్ట్ ఆఫ్ హీలింగ్, gift of prophecy, gift of miracles. అద్భుతాలు చేయాలి. I should go on the street and do miracles, pray and miracles. Every day should ask God, morning and evening. అప్పుడప్పుడు ఉపవాసం ప్రార్థన చేయాలి. దాహము. చదువుకోవడమే కాదు, డబ్బే కాదు, ఇల్లే కాదు, ఆస్తే కాదు. పిల్లలు పెద్ద అయిపోయారు, పెళ్ళిళ్ళు, ఆడపిల్లలు, ఇల్లులు, సంసారాలు, ఇక అప్పులు పోవడము, అద్భుతాలు, రోగాలు పోవడం, ఇవే కాదు.
ఆ వరాలు షుడ్ ఆస్క్ ఫర్ గిఫ్ట్స్ మ్యాన్. థర్స్టీనెస్ లేదు, దేవుడు రెడీగా ఉన్నాడు. నో థర్స్టీ ఫర్ గిఫ్ట్స్. ఎంతమంది ప్రతిరోజు అడుగుతారు వరాలని? ఆస్క్ ఫ్రమ్ టుడే. థర్స్టీ. యాకోబు 5:14-18. మీలో ఎవడైనను రోగి అయ్యున్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? ఒకవేళ వ్యాధి ఉంటే ఎవరు గుర్తుకు రావాలా? చర్చ్ పీపుల్ గుర్తుకు రావాలా. ఒకవేళ నీకు బాగాలేదా, వేరే సహోదరుని గుర్తు రావాలి నీకు. అనాయింటింగ్ ఇస్ ఫర్ అదర్స్. ఎలీషా తనకు తను రోగముతో ఉన్నాడు, కానీ తన అభిషేకం పనిచేస్తుందా లేదా? ఎముకల్లో అభిషేకం చనిపోయిన వాడిని లేపిందా లేదా? ఎస్. నీకు షుగర్ ఉన్నా ఏమున్నా సరే నువ్వు అభిషేకం పొందుకోవచ్చు, దానికి సంబంధం లేదు. ఎవడైనా నువ్వు వ్యాధి కలిగి ఉంటే సంఘం కలగ. అంటే ప్రతి సంఘములో పెద్ద అంటే ఏంటి? అధికారంగా. అంటే ప్రతి సంఘములో ఉన్న వాళ్ళకి ఏదో ఒక వరం ఉండాలంట. ఈ రోజు నుంచి మీలో దాహం పెరిగి వరాలతో మీరు అభిషేకం అవ్వబడిన గాక. మే గాడ్ గివ్ యూ ద గిఫ్ట్స్ మ్యాన్. నో థర్స్టీ ఫర్ గిఫ్ట్స్. మార్కు సువార్త 16. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా, ఆగండి, ఇది ఎవరికి? ఇది నమ్మిన పక్కన వాళ్ళు చెప్పండి, ఇది నమ్మిన వాళ్ళకి సమానండి. విమర్శించే వాళ్ళు ఎవరో నమ్మిన వాళ్ళు. నమ్మిన వాళ్ళ వల్ల కనపడతాయంట. నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు. 18. పాములను ఎత్తి పట్టుకొందు, మరణకరమైనది ఏదైనాను త్రాగినను అది వారికి హాని చేయదు. కొంతమంది చనిపోయారు, వాళ్ళు నమ్మట్లేదు. యు నీడ్ టు బిలీవ్ గాడ్. రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు అని వారితో చెప్పాను. రోగుల మీద చేతులు వేయాలంట. ఈ రోజు నుంచి వాక్యం వెంటనే వారు మీ చేతుల్లో అభిషేకం కలిగిన గాక. బట్ దిస్ అనాయింటింగ్ ఇస్ దేర్. దాహం లేదు. ప్రే టుడే. అన్ని సంఘములు గొప్ప అభిషేకంతో నింపబడిన గాక. అపవాది విశ్వాసాన్ని మీరు పడగొట్టుదురు గాక. మీరు మీ ఏరియాని, మీ ఊరిని అంత ఉజ్జీవపరచాలా. యు నీడ్ టు టెల్ దట్. ఓకే, ఆఖరి వచనం రోమీయులు 8:19-23. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచు. దేవుని కుమారులు ఎక్స్ప్లెనేషన్ కొరకు కాదు. దేవుని కుమారులు చూడండి, ప్రత్యక్షత అనండి. అద్భుతాలు లేవనుకోండి, యువర్ గాస్పల్ విల్ బి డిబేటెడ్. అద్భుతం చేసావనుకో, ఎస్ సార్, వన్ మిరకల్, ఫినిష్, నో ఆర్గ్యుమెంట్. అదర్వైజ్ ఆర్గ్యుమెంట్. ఎవరు కరెక్ట్, ఎవరు రాంగ్, ఎవరు రైట్, ఇదేంటి, ఈ చాప్టర్ ఏంటి, ఇది రైట్, ఒక అద్భుతం చేయి, మ్యాటర్ క్లోజ్. అందుకే the earth is waiting for the manifestation of the sons of God. Not explanation, not the word, miracles and word. ఈ రోజు నుంచి గొప్ప ప్రత్యక్షత ఈ మెసేజ్ చెప్పిన వారి నుంచి ఆరంభమవును గాక. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంట? ఆదరణకర్త. మీ నుంచి ప్రపంచానికి ఆదరణ కలుగును గాక. హోలీ స్పిరిట్ విల్ బ్రింగ్ కంఫర్ట్ టు ద వరల్డ్ త్రూ యు. అందరూ చెప్పండి, ఆదరణకర్త నా నుంచి నాకు, నా కుటుంబానికి, రాష్ట్రానికి, దేశానికి ఆత్మ నా మీద కుమ్మరింపబడి ప్రపంచానికి ఆదరణ కలుగును గాక. How many of you are ready? Stand up, we'll pray. నా చెడనే సయాయందుగో తండ్రి, అనేకుల కొరకు ప్రార్థిస్తున్నాను. I want to pray for those miracles, my Lord. నేను దాహం కలిగి ఉంటా, వరాలి. I want the gift. స్వస్థత వరము కావాలా. I want the gift of healing, the gift of prophecy. అద్భుతాలు చేయు వరము నాకు కావాలయ్యా. దప్పుకొని వారి మీద కుమ్మరిస్తాడంట. దప్పికి తీసేశాడు సైతానుడు. లార్డ్, pour out your spirit on the people, my Lord. అయ్యా, నేను చేతులుంచగా అనేకులు స్వస్థపడాలా, నేను ప్రార్థించక అద్భుతాలు జరగాల, అనేకులు విడిపించాలయ్యా. నువ్వు ఆత్మను కుమ్మరిస్తే ఈ ఆత్మ ఏం చేస్తాదా అని లోకానికి పరిష్కారము నువ్వు విశ్వాసిలో పెట్టావు. Pray for the power of God. నా జడనేస్తామని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.